జమిలీపై మరో అడుగు. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇదే జమిలీ. ఈ జమిలీ మీద నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2 బిల్లులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. ఆర్థిక భారం తగ్గుతుందన్న బీజేపీ, ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. సో విపక్షాలు ఏమంటున్నాయంటే ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఉన్న భారతదేశంలో సో రాష్ట్రాలు కేంద్రం ఆధిపత్యం పెరిగిపోతుంది దీనివల్ల. సో ఇది కరెక్ట్ అయిన విషయం కాదు, ఈ జమిలీకి మేము వ్యతిరేకమని కొన్ని పార్టీలు అంటున్నాయి. మరికొన్ని పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాల్సిందే, ఇది దేశానికి అత్యవసరం, ఆర్థిక భారం తగ్గుతుందని కొన్ని పార్టీలు అంటున్నాయి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆర్థిక భారం తగ్గాలి అనే ఆలోచన పార్టీలు చేసినప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా మరి ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని మీరు ఇంకొక పార్టీలోకి తీసుకొని ఆయనతో రిజైన్ చేయించి బై ఎలక్షన్లకు పోతే ఇది ఖర్చు కాదా? మరి ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తలేరు? ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించి బై ఎలక్షన్స్ జరిగిన ఖర్చు ఒక్కసారి బయటికి తీయండి, మరి ఇదంతా ఖర్చు కాదా? మరి ఈ విషయంలో పార్టీలు ఎందుకు ఆలోచించవు? సరే ఇది చదువుదాము. సో నిన్న ఈ 2 బిల్లులకు ఆమోదం తెలిపితే ఈ 2 బిల్లుల్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే బేసిక్గా ముందు నుంచి అనుకున్నది ఏంటి, లోకల్ బాడీస్ నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా అక్కడి నుంచి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అన్ని ఎలక్షన్స్ని ఒకేసారి పెట్టాలి. విడతల వారీగా 2-3 నెలల గ్యాప్లో మొత్తం కంప్లీట్ చేసేయాలి అన్నది ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక. సో కానీ దీని నుంచి స్థానిక సంస్థలని పక్కన పెట్టిరట. ప్రస్తుతానికైతే మనం లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ని ఒకేసారి పెట్టాలి అన్న ఆలోచన చేస్తున్నారట. దేశంలో జమిలీ ఎన్నికలపైన మరో అడుగు పడింది. వీటికి సంబంధించిన 2 బిల్లులకు గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నది. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లులనే ప్రభుత్వం తీసుకొస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. కోవింద్ కమిటీ సిఫార్సులతో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసు చేసింది. ఇందుకోసం 2 రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే స్థానిక ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టిన కేంద్రం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలపై తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. దీనికి 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సో అంటే ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో దానికి హాఫ్ ఆఫ్ ది అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు అన్నది. అంటే 29 అసెంబ్లీల్లో 15 అసెంబ్లీలు ఆమోదం తెలిపితే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. సో ఇప్పుడు కేవలం వీళ్ళు లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్కే పరిమితం అయ్యారు కాబట్టి దీనికి సగం అసెంబ్లీల మద్దతు అవసరం లేదు అని చెప్తున్నారట టెక్నికల్గా. అయితే ఈ జమిలీ ఎన్నికలకు దేశంలోని 32 పార్టీలు అనుకూలంగా ఉన్నాయి, 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కోవింద్ కమిటీ ముందు 47 పార్టీలు వాదన వినిపించాయి. ఇండియా కూటమిలోని పలు పార్టీలు జమిలీని వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం 2014కి ముందు 2014 కూడా అనుకుంటా 2014కి ముందు మనం ఏ ఎలక్షన్స్ చూసినా అసెంబ్లీ అండ్ లోక్సభ మనం ఒకేసారి ఓటేసినాం. మన రాష్ట్రంలో ఒకేసారి జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఒకేసారి పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు జరిగినాయి. మరి తర్వాత ఏమైంది, అప్పుడున్న ప్రభుత్వాలు ముందస్తుకు పోవడమో లేకపోతే పార్టీ ప్రభుత్వాలు కూలిపోవడమో ఆ ప్రభుత్వాలని రద్దు చేసుకోవడం ఏదో ఒక కారణం చేత ఎలక్షన్స్కి ముందుకు వెనక్కి జరగడం స్టార్ట్ అయింది. దీనివల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి అంటే 5 ఏళ్ల పీరియడ్ దేశంలో యాజ్ యూజువల్గా జరుగుతూ వస్తున్నది. సో ఇప్పుడు మరి మన రాష్ట్రంలో ఒకవేళ బిల్లు ఆమోదైతే జరిగేది ఏంటి, మనం కేసీఆర్ 2018లో ముందస్తుకు పోయిండు. 19లో జరగాల్సిన ఎలక్షన్, మొన్న లోక్సభ ఎలక్షన్స్తో పాటు జరగాల్సిన ఎలక్షన్ ముందుకు పోవడం వల్ల ఒక 6 నెలలు ముందు జరిగింది. దాంతో ఏమైంది, మొన్న 2023లో ఎలక్షన్ వచ్చింది మనకి. లేదంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు మన ఎలక్షన్ కూడా ఉండాలి. కేసీఆర్ ముందస్తుకు పోవడంతో కొంత ముందుకు జరిగింది. మరి ఒకవేళ ఈ బిల్లు ఆమోదం పొందితే జరిగేది ఏంటి అంటే 2028, 29లో పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు మన ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. అంతకుమించి గొప్పగా ఇలా జరిగేది ఏం లేదు. సో ఒక 6 నెలల రేవంత్ రెడ్డి పాలన లేకపోతే ఏం జరుగుద్దో మరి టెక్నికల్గా ఇంకో 6 నెలలు ప్రొలాంగ్ అయ్యా అంటే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది.
లేదు వాళ్ళు ముందే పెట్టాలని కేంద్రం భావిస్తే ముందుకే రావచ్చు, ఏదైనా జరగవచ్చు. స్థానిక ఎన్నికలను వాటితో కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణతో పాటు 50% రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించిన 2 బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లు అయితే మరొకటి సాధారణ బిల్లు. 3 కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు సంబంధించిన చట్టాలు సవరించేందుకు సాధారణ బిల్లు తీసుకొస్తున్నారు. మనకు సంబంధం లేదు ఇది. కేబినెట్ ఎజెండాలో ఈ బిల్లులు లేకపోయినా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల పట్టుదలతో ఇవి ఆమోదం పొందాయని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణ బిల్లుకు ఉభయ సభల్లో సాధారణ మెజార్టీ సరిపోతుంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు 3/2 మద్దతు అవసరం. ఎన్డీఏకు అంత బలం లేదు. దీంతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలా సాధ్యమనేది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తేలుతుంది. 542 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉన్నది. ఇండియా కూటమికి 235 మంది సభ్యులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 40 అటు ఇటుగా ఇద్దరు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 361 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే ఇంకా దాదాపుగా 68 మంది సభ్యుల మద్దతు ఇంకా ఎక్కువ కావాలి. ఎవరికి? ఎన్డీఏ కూటమికి ఆ బిల్లు ఆమోదం పొందాలంటే దగ్గర 70 మంది కావాలి. మరి 70 మంది ఇండియా కూటమిలోంచి పార్టీలు మద్దతు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ వినిపిస్తున్నది ఏంటంటే, ఆనాడు ఆ బిల్లు ప్రవేశపెట్టినాడు ఎవరైనా వాకౌట్ చేసి బయటకు వెళ్తే వాళ్ళని మినహాయించి లోపల అంటే సభలో ఉన్న వాళ్ళనే కౌంట్ చేస్తే అట్లా బిల్లు ఆమోదం పొందడానికి అవకాశం ఉందంటున్నారు టెక్నికల్గా. మరి చూడాలి ఏంటన్నది. క్యాబినెట్లో భాగస్వామ్యం ఉన్న టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. సో ఎన్డీఏ కూటమికి ఇబ్బంది లేదు. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 122 మంది సభ్యుల మద్దతు ఉన్నది. ప్రస్తుత ఖాళీలను భర్తీ చేస్తే మరికొంత మద్దతు పెరుగుతుంది. అయినా సరిపోదు. అప్పుడు ఇతర పక్షాల మద్దతు అవసరం. సో రాజ్యసభలో కూడా సేమ్ సిచ్యువేషన్. బిల్లులపైన సమగ్ర చర్చ జరగాలని భావిస్తున్న కేంద్రం వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. పార్టీలు ఏమంటున్నాయి? జమిలీ ఎన్నికలను కేబినెట్ ఆమోదించిన బిల్లులపైన ఆందోళన వ్యక్తం చేసిన విపక్షం విస్తృత సంప్రదింపులు జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. జమిలీ వల్ల ఖజానాపై భారం తగ్గుతుందని బీజేపీ స్పష్టం చేసింది. జమిలీ కోసం ఎన్నికల సామాగ్రి తరలింపులో ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ఒకేసారి ఎందుకు నిర్వహించలేదని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణలోని విశ్వసనీయతపైన తలెత్తుతున్న ప్రశ్నల నుంచి దృష్టి మళ్లించేందుకే జమిలీ అంశాన్ని కేంద్రం తెరమీదకు తెస్తోందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యంపై దాడే అని తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ చర్య రాజ్యాంగ సమాఖ్య వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ జమిలీ బిల్లును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తప్పుపట్టిండు. అసాధ్యమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బిల్లు ప్రాంతీయ పార్టీల గొంతు నులిమేస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని యావత్ ప్రజానీకం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, 2018లో కేసీఆర్ బిఫోర్ ఎలక్షన్కి వెళ్ళడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ సపరేట్గా జరిగితే లోకల్ పార్టీస్కి కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు, ఒకవేళ సెంటిమెంటు, ఆ భావోద్వేగం, దానితో ఎలక్షన్స్ నడుస్తాయి. కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటు జరిగితే ఓవరాల్గా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందులో ఇబ్బంది అవుతుంది అన్నది వీళ్ళు చెప్తున్న మాట, ఎవరు? లోకల్ పార్టీస్. ఇక మరి కేటీఆర్, బీఆర్ఎస్కి ఇక వాళ్ళకి స్పష్టత లేదట. ఎప్పుడు వస్తుంది స్పష్టత? మరి అందరు రెస్పాండ్ అయితే మరి మీరెందుకు రెస్పాండ్ అవుతలేరు? అక్కడ స్టాలిన్ రెస్పాండ్ అయ్యింది కదా, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ రెస్పాండ్ అయింది కదా. తమ్ముడు నువ్వు ముందుకు పో, నేను వెనకాల నుంచి వస్తాను కేసీఆర్తో అన్నదేమో కదా. నేనలే, కేసీఆర్ అన్నాడు ఎలక్షన్స్కి ముందు, తమ్ముడు నువ్వు థర్డ్ ఫ్రంట్ స్టార్ట్ చేయి, నేను వెనకాల నీకు సపోర్ట్ చేస్తాను అన్నదేమో కదా. మరి ఈ విషయంలో మరి ఆమెకెందుకు మీరు సపోర్ట్ చేస్తలేరు? సపోర్ట్ చేస్తారా లేదు చెయ్యరా? అనుకూలమా వ్యతిరేకమా? ఏదో ఒక స్టాండ్ ఉండాలి కదా. మళ్ళీ స్పష్టత వచ్చాకే రెస్పాండ్ అవుతామేంటి? ఇది నిన్న కేటీఆర్ అంటున్నాడు. జమిలీ ఎన్నికల బిల్లుపైన పూర్తి స్పష్టత వచ్చాకే తమ పార్టీ స్పందిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ అంశంపై తాము 2017లో కేంద్రానికి మద్దతు ఇచ్చాం. ప్రస్తుత మోదీ 3.0 సర్కారు మదిలో ఏముందో తెలియడం లేదని, తాము మొదటి నుంచి సమాఖ్య విధానానికి ప్రాధాన్యం దక్కాలని, ప్రాంతీయ పార్టీలకు గొంతు ఉండాలని గట్టిగా కోరుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. మరి 2017లో మద్దతు ఇచ్చిన మీరు మరి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తలేరు?
స్టాండ్ మారిందా? దానికన్నా ఆన్సర్ చెప్పు కదా. మనోడికి తెలియదు, బేసిక్గా మనోడికి తెలియదు. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏంటన్నది కూడా కనబడతా ఉన్నది. ఏదేమైనా ఇది తెర మీదకి వస్తుందా రాదా అంటే ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి అప్పగించే అవకాశం ఉందంటే ఇక వాళ్ళు విస్తృతమైన చర్చలు జరిపి పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత ఒక అంగీకారానికి వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. లోకల్ బాడీస్ని దీని నుంచి మినహాయించారు కాబట్టి కొన్ని పార్టీలు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉండొచ్చు, మేబీ చూడాలి. కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ జమిలీ ఎన్నికలపైన పలు సిఫారసులు చేసింది. వాటిని గత సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వాటిలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే జమిలీ ఎన్నికల నిర్వహణకు చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. తొలి దశలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలను లోక్సభ, అసెంబ్లీలతో పాటే నిర్వహించాలి. ఇవి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోగా జరగాలి. అంటే లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన 100 డేస్ లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. అంటే 3 నెలల లోపు, 3 నుంచి 4 నెలల లోపు. జమిలీ ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలి సమావేశ తేదీని గుర్తించాలి. సో ఎప్పుడు మరి 5 years పీరియడ్ తీసుకోవాలి అంటే లోక్సభ ఎప్పుడైతే సమావేశం అవుతుందో ఫస్ట్ డే, ఆ డే నుంచి 5 ఏళ్ళు క్యాలిక్యులేట్ చేయాలంటున్నారు. అపాయింటెడ్ తేదీకి ముందు కానీ తర్వాత కానీ జరిగిన అసెంబ్లీల గడువును లోక్సభ ఎన్నికల పూర్తి పదవీ కాలంగా నిర్ణయించాలి. సో ఆ మధ్యలో ఉన్న కాలాన్ని పదవీ కాలంగా నిర్ణయించాలి. హంగ్ ఏర్పడ్డ, అవిశ్వాసం ద్వారా ప్రభుత్వం పతనమైన లోక్సభకు మళ్ళీ తాజాగా ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ హంగ్ వాతావరణం వచ్చింది, ఎవరికి మెజార్టీ రాలే, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. అవిశ్వాసం ద్వారా ప్రభుత్వం ఒకవేళ పోయింది, వేరే ప్రభుత్వాన్ని పెట్టడానికి అవకాశం లేదు, ఇమీడియట్గా మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి. మధ్యలో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన సభా కాలానికి అవి పరిమితం కావాలి. ఒకవేళ మధ్యలో ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది జరిగింది, 2.5 years మిగిలింది, ఆ 2.5 years వరకే మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ 5 yearsకి జరగవు. అసెంబ్లీలకు మధ్యలో ఎన్నికలు జరపాల్సి వచ్చినా అవి లోక్సభ గడువు ఉన్నంత వరకే కొనసాగాలి. సేమ్ అసెంబ్లీలో కూడా ఒకవేళ ప్రభుత్వం కూలిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ మిగిలిన టెన్యూర్ పీరియడ్ మాత్రమే ఆ ప్రభుత్వం ఉంటుంది, మళ్ళీ 5 years ఉండదు అక్కడి నుంచి. సో ఇది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారండి. కేంద్రం కూడా, కేంద్రమైన అపోజిషన్ పార్టీలైనా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కేంద్రం అనుకూలంగా ఉన్నది. ఎవరు? బీజేపీ మిత్రపక్షాలు, ఎన్డీఏ. మరి ఒక పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే, ఒక పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీ ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆయన సభ్యత్వం ఇమీడియట్గా రద్దు కావాలి అన్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? ఒక్కసారి దీనికి ఆన్సర్ చేయండి. ఎవరి దగ్గరైనా ఆన్సర్ ఉందా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేసి, మరింత స్ట్రెంథన్ చేసి, పార్టీ ఫిరాయించిన వెంటనే ఆ ఎమ్మెల్యేది కానీ ఆ ఎంపీది కానీ ఏ రకమైన ప్రజాప్రతినిధి అయినా ఆయనది ఆ లీడర్ సభ్యత్వం, ఆ లీడర్ ఆ సభా సభ్యత్వం ఇమీడియట్గా రద్దయిపోవాలి. ఇమీడియట్గా రద్దయిపోవాలి. రాజీనామా చేసిందంటేనే రద్దయిపోవాలి, పార్టీ ఫిరాయించిందంటేనే. మరి అది ఎందుకు అయితే లేదు? మరి ఆ బిల్లు ఎందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తలేరు? ఆ బిల్లుకు ఏ పార్టీ అయినా వ్యతిరేకించే అవకాశం ఉందో చెప్పండి. మీరు ఆ బిల్లు తీసుకురండి, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నా అంటే ప్రజాభవన్లో నిలబడాల్సిందే. మరి ఇంత అద్భుతమైన ఈ రాజ్యాంగ సవరణ చేయడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఒకే దేశం ఒకే ఎన్నిక పెట్టాలన్న ఆలోచన చేస్తున్న మీకు ఈ బిల్లు తీసుకురావడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తేరు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు వాళ్ళు చేసే పని అదే, అల్ల నుంచి ఇళ్ళకి, ఇళ్ళ నుంచి అల్లకి రావాలి. కాంగ్రెస్ గతంలో చేసింది అదే, మళ్ళీ మనం భవిష్యత్తులో అధికారంలోకి వస్తే మనం కూడా ఇదే చేయాలి కదా, ఇదే పని కదా. అడగరు. లోకల్ పార్టీలు అసలే అడిగాయి.